కోదాడ బాములు అంటేనే హుషారు. మా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మేము చూపిస్తా ఉంటున్నారు మా వాళ్ళు. చూస్తానికి మనం కూడా రెడీగానే ఉన్నాం కదా. హలో, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? శ్వేత. శ్వేత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఎప్పుడు లవ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్లి చూపులు. సో పెళ్లి చూపులు మిమ్మల్ని చూడగానే అమ్మా మిల్క్ బ్యూటీ కావాలి కావాలి అన్నారా బావగారు? ఎస్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏంటి బావగారు, మీరు అలా అనిపిస్తే మనసులో పెట్టుకోవాలి కానీ అలా బయటకు అనేస్తే చూసారా ఇప్పటికీ చెప్తుంది మే అందరికి. మీరు అందరికి చెప్పారు మా ఆయన నన్ను ఎప్పుడు మిల్క్ బ్యూటీ అంటారు అని అందరికి చెప్తారు కదా మీరు. కోదాళ్ళు ఎక్కడ అడిగిన ఇదే టాపిక్ డిస్కషన్ లో. అబ్బాబ్బాబ్బా. ఏం పేరు బావగారి పేరు? సత్య. సత్య. ఏం చేస్తారు సత్య? గోల్డ్ బిజినెస్. బంగారం. అబ్బా, బంగారం అనగానే చెవుల్లో ఏదో అలా ఆనందం వస్తుంది అనమాట. సో మనది గోల్డ్ షాప్ ఉందా? ఎస్. ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళొచ్చు, అలా పెట్టుకోవచ్చు, ఇలా తీయచ్చు. ఆల్వేస్ వెల్కమ్. నువ్వు కూడా రావచ్చు. సాయంత్రం వెళ్ళి నేను మా బావగారి షాప్ లో కాస్త బంగారం తెచ్చుకొని నెక్స్ట్ రేపటి నుంచి నేను కూడా విజయ్ దేవరకొండ పెళ్లి వేసుకున్నట్టు మన బాముల సత్యబాముల షోలో. ఓకేనా? ఓకేనా? ఓకే. సో సత్యబావ గారు ఉండగా నాకెందుకు బెంగ దండగా. ఓకే సిస్టర్, మరి ఏంటి సంగతులు? ప్రొడక్షన్ ఎంతమంది? ఫస్ట్ ట్విన్స్, తర్వాత బాబు 3. ముగ్గురు? ఎస్. ముందు 2 అబ్బాయిలేనా? అమ్మాయిలు. 2 అల్లుళ్ళు వస్తారు, ఆ తర్వాత ఒక కోడలు వస్తుంది. అప్పటికి మా సిస్టర్ మిల్క్ బ్యూటీలోనే ఉంటారు. కాదు, లైఫ్ లో ఎప్పుడైనా చిన్నప్పుడు గాని చదువుకున్నప్పుడు గాని ఫ్రెండ్స్ తో గాని సో ఎవరు పిలవని ఓ పెళ్లికి వెళ్ళి భోంచేసి వచ్చారా? వెళ్ళామండి. అబ్బా, నేను ఒక్కడే అనుకున్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. నేను యాక్చువల్ గా బిట్స్ కాలేజ్ లో చదివేటప్పుడు పక్కన లక్నవరంలో పెళ్లి జనాలు కూడా చూస్తారు పాపం. ఏ కాలేజ్? బిట్స్ కాలేజ్ వాళ్ళు అందరూ ఇదే పని చేశారంట. చెప్పండి. అయితే మా ఫ్రెండ్ ఇదేంటి మాకు రిలేటివ్ లో పెళ్లి ఉంది అంటే నన్ను పిలవలేదు కదా మీరు వెళ్ళండి అని అన్నాను. లేదు రావే అంటే ఇక సైలెంట్ గా వెళ్ళేసి వచ్చేసాము. వెళ్ళేసి కామ్గా తినేసి పై స్టేజ్ ఎక్కర్లా, ఫోటోలు దిగక్కర్లా. కానీ మా హెచ్ఓడి మమ్మల్ని చూసారు అక్కడ. చూస్తే ఏమైందిలే, భోంచేసాక తీసే అంటాడా ఏంటి? కావాలంటే ఆయన కూడా తీసుకెళ్ళి సార్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది తినండి సార్ అంటే ఆయన టెంప్ట్ అయిపోతాడు. అంతే కదా? అవ్వలేదు. అలా అవ్వలేదా? ఏంటి పిలవడానికి వచ్చారే అని అన్నారు. పిలవని పేరంటానికి వెళ్ళావే అన్నారా? అవును. అందుకే ఒక 5-6 సార్లు వెళ్ళావు అనుకో సిస్టర్, మనకు అలవాటైపోద్ది, వాళ్ళకి అలవాటైపోద్ది. శ్వేత ఎప్పుడు పిల్లలు. ఇంకొక యూజ్ ఏంటి తెలుసా? మన ఇంటి దాకా వచ్చే శ్వేతని పిల్లక్కర్లేదు, పిల్లకుండానే వచ్చేద్ది అని. అప్పుడంటే కాలేజ్ టైంలో ఏ తెలియదు కాబట్టి అలా చేసాం. నేను అప్పుడు గురించే చెప్తున్నా. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. అదేంటి అవక్కయింది? కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు. ఏమని పిలుస్తావు సత్యబాబు గారిని? ఏమని అని కాదు, ప్రేమగా ఎవరు లేనప్పుడు చిన్ను అని. చిన్ను బావా రెడీ అడిదిరుగు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. అంతే. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు తీయి బెండు, బెండు తీస్తే. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు బెండు తీయి, బెండు తీస్తే. ఈ బెండు ఈ రోజు తీసేలా లేదు. ఎనివే సూపర్, చప్పట్లు కొట్టండి ఒకసారి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? మౌనిక. మౌనిక. మౌనంగానే ఉండమని ఆయన ఎందుకంటారండి? మౌనంగా ఉండు అనే ధైర్యం ఏ మగాళ్ళకి లేదు. ఏంటి మౌనిక గారు, అంతే కదా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రివర్స్ లో వైఫులు మాత్రం ఆగా నీకేం తెలుసా అంటారు కదా. ఈ మూడులో ఎక్కువ వాడేదేంటి? నీకేం తెలుసా? ఓన్లీ పిల్లలు మాత్రమే ఆ ఛాన్స్. అంతే, మిగతా వాళ్ళు ఎవ్వరు మౌనంగా ఉండు అని అనడానికి ఛాన్స్ లేదు. ఆ పిల్లలు కూడా కాసేపే 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా, సైలెంట్ అవుతారు. కాదు, బావగారిని సైలెంట్ మాట్లాడుకో అని రోజుకి ఎన్నిసార్లు అంటారు మీరు? అసలు నేను చెప్పినా వాళ్ళు ఆగరు, ఇంకంతే.
పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎందుకు బావగారు నచ్చారు మీకు? నాకు సూట్ అయ్యాడని ఒప్పుకున్నాను. ఎలా మీకు సూట్ అవ్వాలంటే ఎలా? సేమ్ హైట్ కదా. ఇంకేంటి మౌనిక గారి సంగతులు, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. బావగారు ఏం చేస్తారు? రిజర్వేషన్ కౌంటర్ బస్ స్టాండ్. ఆహా, ఎప్పుడు టికెట్లు కావాలనుకున్నా అక్క మరి ఏంటి అంటే చాలు బావగారు టికెట్ ఫోన్ చేస్తే చాలు సరిపోతుంది. ఫోన్ చేస్తే చాలు. ఫోన్ చేస్తే చాలు. మా బావకు డబ్బులు కూడా ఇవ్వక్కల, టికెట్ కావాలంటే టికెట్ ఇచ్చేస్తారు. ఈ శాఖలే వద్దంటుంది. మీరు ఎప్పుడైనా చదువుకున్నప్పుడు కానీ సరదాగా ఫన్నీగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తెలియని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి భోంచేసి వచ్చారా? కొంచెం కష్టం, వెళ్ళలేదు ఇంతవరకు. అలా వెళ్ళాలి కదా, లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్లు ఉండాలి. ఇది లేకపోతే ఎలాగా? ఆ భయం భయంగా ఎవడన్నా చూస్తాడేమో, పెట్టేసుకుని అబ్బా ఈ కర్రీ భలే ఉంది ఇంకొంచెం చేసుకోవాలంటే ఎవడు అంత చూస్తాడేంటి? భయపడే కంటే వెళ్ళకుండా ఉంటే ఆ, ఊరుకో. ఆ, భయపడినా పర్వాలేదు, వెళ్ళాలి, తినాలి, వచ్చేయాలి కామ్గా. ఈసారి మీరు చెప్పారు కదా, ఈసారి ఖచ్చితంగా బావగారిని try తీసుకెళ్ళి చేస్తాను. ఓ పని చేయి, బావగారిని తీసుకెళ్ళు, ఇద్దరు ప్లేట్లు వేసుకొని ఆయన తినేటప్పుడు నువ్వు కామ్గా వచ్చాయి. ఆయన అక్కడ ఏం చేస్తాడో పాపం. ఏది ఇది ఎక్కడుంది ఆయన అంటారు. ఇంకా ముదురు, నాకే ఫస్ట్ పెట్టిస్తారు, ఆయన తినరు. అవునా? అయితే మా బావ మగజాతి ఆణిముత్యం అన్నమాట. ఎలాగెలాగెలాగెలాగెలాగా జాగ్రత్తగా విను. పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా అన్నం పెడుతుందా చెప్పు. పొయ్యిలో నిప్పు పొలమారితే లేచింది పైకప్పు. పాలకూర పప్పు. పప్పులోనే ఆగింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా అన్నం పెడుతుందా చెప్పు. పొయ్యిలో నిప్పు పొలమారితే లేచింది పైకప్పు. పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా పెడుతుందా చెప్పు. కొలమారితే అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా అన్నం పెడుతుందా చెప్పు. పొయ్యిలో నిప్పు పొలమారితే లేస్తుంది పై కప్పు. అబ్బా సూపర్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? భార్గవి. నేను మీ పేరు నా పేరు ఎందుకు పెట్టుకున్నారు మీరు అసలు? అప్పట్లో కాలేజ్ లో నన్ను అందరూ లాంగ్ డిస్టెన్స్ నుంచి బార్కో అని పిలిచేసి లేదురా మేము భార్గవ్ అనే పిలిచాం అనేవాళ్ళు. సో మీకు కూడా అలాంటి బాధలు ఉన్నాయా? లేదండి, ఎవరు కలవలేదు భార్గవ్ అనే వాళ్ళు. మా సిస్టర్ ని చూస్తే అసలు అలా అనే ధైర్యం ఎవరికి ఉంది? ఈవెన్ పెళ్ళైన తర్వాత మా బావకు కూడా లేదు ధైర్యం కదా. అది ఒప్పుకుంటా అండి. అది ఒప్పుకుంటారు. అది ఇలా చిట్కేసిందంటే ఆయన చెప్పే అనాలి కదా. అంతే అంతే అనాల్సిందే. ఏం పేరు బావగారి పేరు? పవన్ కుమార్ అండి. పవన్. ఏం చేస్తారు? 1 గ్రామ్ గోల్డ్ షాప్ అండి మాది. గోల్డ్ షాప్. 1 గ్రామ్ గోల్డ్. మా సిస్టర్స్ అందరికి, ఇంతమంది సిస్టర్స్ కి గోల్డ్ షాపులు ఉండగా నాకు ఎందుకండి గోల్డ్ లేదనే బెంగ. ఇక ఆ బెంగ పోయిందమ్మా. అది కాదండి, గోల్డ్ వేసుకుంటే భయపడుతున్నారు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటే ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. బయటకేమో బావగారు ఇచ్చిన 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటా, లోపలేమో ఇంకో బావగారు ఉన్నారు ఒరిజినల్ గోల్డ్ వేసుకుంటా. సో ధైర్యంగా వెళ్ళొచ్చు. బావమద్రి అంటే నేనే.